చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ ఆదిశంకర జయంతి శుభాకాంక్షలు. ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శంకర భగవత్పాదుల వారిని సాక్షాత్తు శివస్వరూపంగా మనం భావిస్తాం. ఆయన యొక్క ఆవిర్భవం, అవతార వైశిష్ట్యం, రహస్యాన్ని ముందుగా గుర్తించినటువంటి మహర్షి ఎవరు? శివగురువు ఆర్యాంబ 40 రోజుల పాటు వృషాచలేశ్వరుణ్ణి దీక్షగా ఆరాధించిన తరువాత కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా అవతరించినటువంటి వైనం ఆ కుటుంబానికి అద్భుతమైన ఆనందాన్ని కలిగజేసింది. ఆర్యాంబ ఆలయానికి వెళ్ళలేని రోజున బాలశంకరుడు ఆలయానికి వెళ్ళి పాలను నైవేద్యంగా సమర్పించాడు. ఆ తల్లి ఎంతకీ ప్రత్యక్షమై స్వీకరించకపోతే బాలశంకరుడు ఏడవటం ప్రారంభించాడు. పిల్లవాడి రోదనను విని ప్రత్యక్షమైనటువంటి ఆ తల్లి పాలన్నీ తాగేసింది. మళ్ళీ ఏడవటం ప్రారంభించాడు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తే, పాలన్నీ నువ్వు తాగేస్తే తీర్థంగా నేనేం స్వీకరించాలి, ఇంటికి వెళ్ళి అమ్మడిగితే ఏం చెప్పాలి అని ప్రశ్నించాడు. ఆ తల్లి మళ్ళీ కరుణించి పాలను అందించింది. ఈ విషయాన్ని తల్లే నమ్మలేకపోయింది. అలాంటి అద్భుతమైనటువంటి మాహత్యము కలిగిన ఆదిశంకర భగవత్పాదుల యొక్క అద్భుత మాహత్యాన్ని ఆర్యాంబకు వివరించిన వారు అగస్త్య మహాముని. అత్రి గౌతములతో కలిసి అగస్త్యుడు ఆర్యాంబ దగ్గరకు వచ్చి, ఆ కైలాస శంకరుడే మీ ఆరాధనకు మెచ్చి మీ ఇంట జన్మించడు. మొదటి 8 సంవత్సరాలు ఆయన జీవితం ఒకలాగా గడుస్తుంది. అనంతరం 8 సంవత్సరాలు గురు సేవలో అద్భుతమైనటువంటి సాహిత్య రచనలో గడుస్తుంది. ఆ తర్వాత 32వ ఏట దాకా ధర్మ ప్రచారంలో, సనాతన ధర్మ పరిరక్షణతో ముందుకు సాగుతుంది. 32వ సంవత్సరం తరువాత మనకు కనపడడు అని చెబుతున్న సమయంలో అత్రి గౌతములు అగస్త్యుణ్ణి వారించారు. ఇలా శంకర భగవత్పాదుల యొక్క జీవిత విశేషమంతా బాల్యంలోనే మొట్టమొదటిసారి అగస్త్యుడు ఆర్యాంబకు వివరించాడు. అందుకే ఆర్యాంబ 8వ సంవత్సరం దాటిన తరువాత పిల్లవాడి జీవన విధానం మారుతుందే ఎలా అని కనిపెట్టుకుని ఉండేది. ఒకరోజు స్నానం చేద్దామని పూర్ణానదిలోకి బాలశంకరుడు ప్రవేశిస్తే ముసలి ఆ బాలశంకరుడి యొక్క పాదాన్ని పట్టుకుంది. కళ్ళ ముందరే విలపిస్తున్న పిల్లవాడిని చూసి ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడింది ఆర్యాంబ. అప్పుడు బాలశంకరుడు అన్నాడు, అమ్మా, సన్యాసం స్వీకరిస్తే అది ఇంకొక జన్మతో సమానం, కాబట్టి నేను ఆతుర సన్యాసం స్వీకరిస్తాను, అలా బయటికి రాగలుగుతాను అని చెప్పగానే, ఎక్కడైనా పిల్లవాడు ప్రాణాలతో ఉంటే అదే 10,000 అనుకున్న ఆ తల్లి బాలశంకరుడు సన్యాసాన్ని స్వీకరించడానికి ఆమోదించింది. మరుక్షణం మొసలి ఆ బాలశంకరుడి పాదాన్ని వదిలివేసింది. అలా 8వ సంవత్సరం తరువాత సన్యాసాన్ని స్వీకరించినటువంటి బాలశంకరుడు గురువును వెతుక్కుంటూ గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చారు. నర్మదా నది వరదగా పొంగి గుహలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆ నది జలాన్నంతా కమండలంలో బంధించారు శంకర భగవత్పాదుల వారు. ఈ మాహత్యాన్ని చూసినటువంటి
గోవింద భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి అందించి ఆర్ష ధర్మాన్ని రక్షించే మహానుభావుడే నాకు శిష్యుడిగా వచ్చాడని గుర్తించి శంకర భగవత్పాదుల వారు కాశీ వెళ్ళటానికి అనుమతిచ్చారు. ఇలా సాగింది ఆ శంకర భగవత్పాదుల యొక్క జీవనయానం. గురువుగారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి కృషి ఏమిటి? ఆర్ష సంప్రదాయానికి ఆధ్యాత్మిక జ్ఞాన భాస్కరులుగా ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆనాటి సమాజంలో అవైదిక మతాలన్నీ వికటాష్టహాసం చేస్తున్న నేపథ్యంలో ఆ మతాలన్నింటితో వాదన చేసి వాటన్నింటినీ సమన్వయపరిచి 6 ఆరాధనా విధానాలను ప్రపంచానికి అందించిన షణ్మతాచార్యుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని, అవైదిక విధానాలను ఖండించి ధర్మాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి అంటే ఒక వ్యవస్థ ఉండాలి అని భావించి దేశానికి నలుమూలల 4 పీఠాలను స్థాపించారు. శృంగేరిలో, పూరిలో, ద్వారకలో, ఉత్తరాఖండ్లోని కేదార్లో, ఇలా 4 పీఠాలను స్థాపించి తన శిష్యులను వాటికి పీఠాధిపతులుగా నియమించి ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క వేద అధ్యయనాన్ని, ఒక మహావాక్యాన్ని అధ్యయనం చెయ్యాలనే నియమం విధించారు. ఇలా వేద విజ్ఞానాన్ని సంరక్షిస్తూ ప్రజలలో వైదిక జీవన విధానం యొక్క విశిష్టతను అంకురింపచేసినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు. శిష్యులుగా ఆయన ఆశ్రయంలోకి వచ్చిన వారంతా అద్భుతమైనటువంటి ఆ అద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తేవటానికి కృషి చేసిన వారే. మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని కర్మ లంపటంలో కూరుకుపోయి ఆచరిస్తూ కర్మాచరణే సర్వస్వమని భావిస్తున్న సమయంలో శంకర భగవత్పాదుల వారు మండన మిశ్రుడి దగ్గరికి వచ్చి జ్ఞాన మార్గం యొక్క విశిష్టతను వివరించి తన శిష్యుడిగా స్వీకరించాడు. ఇలా అద్భుతమైన వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం మండనమిశ్రుడి భార్య అయిన ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపంగా గుర్తించి ఆ తల్లిని శృంగేరిలోని శారదా పీఠంలో ప్రతిష్ఠించిన మహానుభావుడు. ఇలా శంకర భగవత్పాదుల వారు చేపట్టినటువంటి ప్రతి చర్య సనాతన ధర్మాన్ని సంరక్షించేదే, వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం చేసిన ప్రయత్నమే. గురుగారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే శంకర భగవత్పాదుల వారు వారి 4 శిష్యులతో కలిసి ఉన్నటువంటి ఫోటో మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఆ 4 శిష్యులు? 4 శిష్యులతో సమావేశమైనటువంటి శంకర భగవత్పాదుల వారి చిత్రపటం లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సమాజానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఆ సదాశివుని యొక్క స్వరూపమే శంకరో శంకర సాక్షాత్ అంటారు కనుక అలాంటి అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని చూస్తూ ప్రతి గృహస్థు తన ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కుడి పక్కన రుద్రాక్షమాలను శిరస్సు మీద ధరించిన వారు తోటకాచార్యుల వారు, ఆయన పక్కన ఉన్నవారు హస్తామలకాచార్యుల వారు, ఎడమ పక్కన యువకుడిగా కనపడుతున్నవారు పద్మపాదాచార్యుల వారు. గురువుగారి ఆజ్ఞ మేరకు నీటి మీద నడిచి వస్తూ ఉంటే ప్రతి అడుగు కింద ఒక పద్మం వెలసి ఆయన మార్గాన్ని సుగమం చేసింది.
ఆయన పక్కన ఉన్నవారు సురేషాచార్యుల వారు, మండన మిశ్రులు. వారి యొక్క బృందావనం మనకు శృంగేరిలో దర్శనమిస్తుంది. ఇలా నలుగురు శిష్యులను 4 పీఠాలకు నియోగించి సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం దేశం మొత్తం 4 సార్లు పర్యటించి తల్లి అవసాన దశలో కాలడికి వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వర్తించి తన ధర్మాన్ని నిర్వర్తించిన వారు ఆదిశంకర భగవత్పాదులు. గురుగారు, శంకర భగవత్పాదుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. వారు సృజించిన సాహిత్యం యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారు. వేదానికి రూపకల్పన చేసిన వారు వ్యాస మహర్షి. అనంతాహయ వేదాహ, అనంతమైన వేదరాశిని 4గింటిగా న్యాసం చేసిన మహానుభావుడు. ఆ వేదానికి భాష్యం ప్రస్థానత్రయముగా చెప్పబడిన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఇలా వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం 10 ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించి జ్ఞానానికి ఆధారమైన బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాన్ని రచించారు. ఇలా 18 భాష్య గ్రంథాలను వారు రచించారు. అనంతరం 40 ప్రకరణ గ్రంథాలను ప్రపంచానికి అందించారు. ఇక సామాన్యుడికి కూడా సర్వేశ్వరుని మహిమ బోధపడాలి అంటే, ఆ సర్వేశ్వరుని కృపను అందుకోవటం కోసం ప్రయత్నం చెయ్యాలి అంటే స్తోత్రం ఒక్కటే మార్గమని సులభ శైలిలో ఎన్నో స్తోత్రాలను ప్రపంచానికి అందించారు. మానవుని కర్తవ్యాన్ని తెలియజేయటం కోసం భజగోవిందాన్ అనేటువంటి స్తోత్రాన్ని మోహముద్గరము అన్న శీర్షికతో అందజేశారు. ఎంతో క్లిష్టమైన ఆత్మతత్వాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో వివరిస్తే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వవ్యువానం వశిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీరే అంటూ ప్రారంభించి అద్భుతమైన ఆత్మతత్వాన్నంతా కొన్ని శ్లోకాల్లో నిక్షిప్తం చేసి ప్రపంచానికి అందించారు. అంత క్లిష్టమైనటువంటి విజ్ఞానాన్ని అన్ని శ్లోకాలలో చెప్పటం వల్ల ప్రజలు అభ్యాసం చెయ్యరేమో అని ఏకశ్లోకి అంటూ ఒక్క శ్లోకంలోనే ఆ ఆత్మతత్వాన్నంతా ఇమిడ్చి మరీ తన సాహిత్యం ద్వారా ప్రజలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నారు. ఇలా ఆ శంకర సాహిత్యమంతా స్తోత్రాల రూపంలో, ప్రకరణ గ్రంథాల రూపంలో, భాష్య గ్రంథాల రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. విష్ణు సహస్రనామం లాంటి అద్భుతమైన స్తోత్రానికి కూడా భాష్యం రచించారు ఆదిశంకర భగవత్పాదులు. గురువుగారు, సురసాగర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి? సురదాస్ సురసాగర్ అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. కృష్ణ భక్తిని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం అద్భుతమైన ఈ రచనను ఆయన కొనసాగించాడు. అంధుడైనటువంటి సూరదాసు నిత్యము భగవంతుణ్ణి కొలుస్తూ కృష్ణ భక్తియే జీవిత లక్ష్యంగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఏ పని చేస్తున్నా ఆ నామస్మరణని వదలకుండా జీవితాన్ని కొనసాగించిన కారణాన కృష్ణుడు ప్రసన్నుడయ్యాడు. ఒకరోజు ఆయన నడుస్తూ ఒక గోతిలో పడ్డాడు. ఆ గోతిలో 4 రోజులు ఉన్న తరువాత కృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు దృష్టిని ప్రసాదించాడు. గోతి నుంచి బయటికి వచ్చిన తరువాత సురదాస్ అన్నాడు,
స్వామి, నిన్ను చూసినటువంటి ఈ దృష్టితో ప్రపంచాన్ని చూడలేను, దృష్టిని తీసేయమన్నాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, దృష్టి లేకపోతే మళ్ళీ గోతిలో పడే అవకాశం ఉంది కదా, ఉంచుకోవయ్యా అన్నాడు. మళ్ళీ పడితే మళ్ళీ నువ్వు వచ్చి రక్షిస్తావు కదా, నాకెందుకు దృష్టి అన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వాసంతో ఆ కృష్ణుణ్ణి కొలిచాడు కనుకనే కృష్ణుడు ఎప్పుడూ సురదాసు వెంటనే ఉండేవాడు. అంధుడైనటువంటి సురదాసుకు రచనా సహకారాన్ని అందించిన వాడు ఒక మహానుభావుడు. ఎప్పుడైనా ఆయన రాకపోతే కృష్ణుడే వచ్చి ఆ రచనలు చేసేవాడు అని చెబుతారు. ఇలా అద్భుతమైన కృష్ణ భక్తితో కృష్ణతత్వాన్ని రచించి సురసాగర్ అనే గ్రంథంలో నిక్షిప్తం చేసి కృష్ణతత్వాన్ని ఆశ్రయించిన వారికి ఆనందమే కానీ దుఃఖము ఉండదు అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకృష్ణ భక్తుడు సూరదాస్. గురుగారు, సమాజంలో దురాచారాలను పారద్రోలడానికి బసవుడు ఎటువంటి చర్యలను చేపట్టాడు? శివభక్తికి నిలువెత్తు నిదర్శనం బసవుడు. ఆ రోజులలో సమాజంలో స్త్రీ స్వేచ్ఛ లేదు, దేవదాసి వ్యవస్థ ఉండేది, కులమత విద్వేషాలు సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉండేవి. భగవదారాధన చేయటానికి అందరికీ అవకాశము ఉండనటువంటి నేపథ్యంలో రాజాస్థానంలో ప్రధాన పదవిలో ఉన్నప్పటికీ వీటన్నింటినీ ఖండిస్తూ దేవదాసి వ్యవస్థను నిర్మూలించి స్త్రీకి స్వేచ్ఛనిచ్చి పురుషుడితో సమానంగా స్త్రీ కూడా కర్తవ్యాన్ని నిర్వహించవచ్చు, హక్కులను పొందవచ్చు అని తెలియజేసిన వాడు బసవుడు. అలాగే శూన్య సింహాసనాన్ని, అనుభవ మంటపాన్ని నిర్మించాడు. శూన్య సింహాసనము ఏమీ లేని తత్వం కాదు, అన్నింటి సమాహారము అని తెలియజేస్తూ, అనుభవ మంటపు అంటే ఆధ్యాత్మిక వనం అన్న భావనని ప్రజలలో కల్పిస్తూ అద్భుతమైన కృషి చేస్తూ శివ భక్తిని ప్రజలకు అందించాడు. దొంగతనం చేయవద్దు, ధనాన్ని దాచవద్దు, అందరి యందు దయ చూపించాలి, నిన్ను నువ్వు పొగడవద్దుకోవద్దు, ఇంకొకరిని నిందించవద్దు, ఇలాంటి నియమాలతో సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఖండిస్తూ అద్భుతమైన శివభక్తే ఈ అన్ని సమస్యలకు పరిష్కారము అన్న విషయాన్ని తెలియజేశాడు. కాయమే కైలాసం, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అన్న శాస్త్రవాక్యాన్ని కాయమే కైలాసము, ఈ దేహం భగవంతుడు నీకు ప్రసాదించిన వరం, ఈ దేహాన్ని వరంగా భావిస్తూ నిత్యము శివారాధన చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోమన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. గురువుగారు, మరుత్తులు అంటే ఎవరు? ఇంద్రుడితో సమానమైన స్థాయి వాళ్ళకి ఎలా దక్కింది? దేవదానవుల యొక్క సమరం తరువాత క్షీరసాగర మథనంలో దేవతలు అమృతాన్ని చేజిక్కించుకున్న తరువాత దానవులంతా కకలా వికలమై అవస్థపడుతున్న సమయంలో దితి కశ్యపుణ్ణి ప్రార్థించి 1000 సంవత్సరాల వ్రతాన్ని స్వీకరించింది. ఆమె లక్ష్యం ఒక్కటే, ఇంద్రుణ్ణి సంహరించటం. 1000 సంవత్సరాల వ్రతాన్ని చేస్తున్న దితి దగ్గరకు సేవ చేయటం కోసం ఇంద్రుడు వచ్చాడు. నిత్యము వ్రత విధానాలను పాటిస్తూ భర్తను దైవంగా భావించి పూజిస్తూ అనుష్ఠానంలో ఏ లోపము రాకుండా దీక్షగా జీవనం గడుపుతోంది దితి. ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దితి యొక్క
వ్రతం సఫలమైతే తనకు అపజయం తప్పదు. అందుకే ఎంతో వినయంగా అమ్మా అమ్మా అని సంబోధిస్తూ గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లికి ఏ కష్టము రాకుండా సపర్యలన్నీ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. నిత్యము తనకు సహకరిస్తున్న ఇంద్రుణ్ణి చూసి ఆ మాతృహృదయం పరవశించింది. ఈ ఇంద్రుణ్ణి సంహరించటం కోసమా నేను పుత్రుణ్ణి కనాలనుకుంటున్నది అని భావించి ఒకరోజు ఇంద్రుణ్ణి పిలిచి, ఇంద్ర, నువ్వు భయపడకయ్యా, నాకు పుత్రుడు పుట్టగానే వాళ్లకు తెలియజేస్తాను, నీకు ఎలాంటి అపకారము తలపెట్టవద్దని వారికి నచ్చ చెబుతాను అని ఇంద్రుణ్ణి కూడా పుత్రవాత్సల్యంతో దగ్గరకు తీసుకుంది ఆ మాతృహృదయం. ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో 990 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 10 సంవత్సరాల్లో వ్రతం ముగుస్తుంది. అద్భుతమైన పుత్ర సంతానం దితి సొంతమవుతుంది. తన అపజయము తథ్యము అని భావించి మధ్యాహ్న సమయంలో అలసి తన శిరస్సును పాదాల మీదికి వంచి కాస్త కునుకు తీసింది దితి. ఎప్పుడైతే శిరోజాలు పాదాలకు తాకి తన పడకకు గడప ఆధారమైందో అప్పుడు ఆమె నియమ భంగమైంది. వెంటనే ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశారు. వాళ్ళంతా ఏడుస్తుంటే మారుదా మారుదా మారుదా, ఏడవకండి ఏడవకండి అంటూ వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మెలకువ వచ్చింది దితికి. సంగతి గమనించింది. ఇంద్రుడిది తప్పేముంది, వాణ్ణి సంహరించటం కోసం నేను కొడుకును కనదామని అనుకుంటున్న సమయంలో తనకు అపజయం కలగకుండా చూసుకోవటం కోసం గర్భంలో ప్రవేశించి ఇలా వాళ్లను సంహరించే ప్రయత్నం చేస్తున్నాడని భావించి వాళ్ళను చంపకయ్యా అంటూ ప్రార్థించింది. ఎప్పుడైతే తల్లి అభ్యర్థనను విన్నాడో అప్పుడు బయటికి వచ్చి, అమ్మా బాధపడకమ్మా, ఆ 7గురిని ఇంద్ర పదవికి సమానమైన పదవిలో ఉంచుతాను, బాధపడకు అంటూ 4గురిని తన ఆస్థానంలోనే ఉంచుకున్నాడు. తనకు సరి అయిన స్థాయిని ఇచ్చాడు. ఒకరిని వాయుదేవుడిగా కటాక్షించాడు. ఇంకొక 2 ఒకళ్ళను తూర్పు దిక్కుకు, ఒకళ్ళని పశ్చిమానికి అధిపతిగా మార్చాడు. రామాయణంలో చెప్పబడినటువంటి ఈ మరుత్తుల వృత్తాంతము తల్లి వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుందో, శత్రువైనా సరే వాడిని కాపాడటానికి ఎలా పరితపిస్తుందో మనకు తెలియజేస్తుంది. అలా తల్లికి బిడ్డకు తేడా ఏమిటి అంటే, తిడుతున్నా పెట్టేది తల్లి, పెడుతున్నా తిట్టేవాడు బిడ్డ. అలా బిడ్డ స్థాయి నుంచి మాతృస్థాయికి ఎదగగలిగినప్పుడు అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. దితి అంత తపస్సు చేసి కూడా తనకు సంతానము అవసరము, తన యొక్క ప్రతీకారాన్ని తీర్చేటువంటి లక్షణము కలిగిన కొడుకు కావాలి అన్న సంకల్పంతో 990 సంవత్సరాలు దీక్షను నిర్వహించి ఎప్పుడైతే ఇంద్రుడి యొక్క సేవను చూసిందో అప్పుడు కరిగిపోయింది. ఇదే మరుత్తుల వృత్తాంతం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.